అందరికీ నమస్తే. దిస్ ఈజ్ సునీల్ కుమార్ ఫ్రమ్ ఏవి హోమ్ థియేటర్స్ అండ్ ఫర్నిషింగ్స్. మనం హైదరాబాద్లో పెద్దాంబర్పేటలో ఒక ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడ కనిపిస్తున్న ఫర్నిషింగ్స్ మొత్తం మనమే చేసాం. సోఫా చూడండి ఎంత లగ్జరీ లుక్ లో ఉందో. డే అంతా ఎంత కష్టపడినా లాస్ట్ కి రావాల్సింది బెడ్రూమ్ లోకే. ఆ బెడ్రూమ్ లో మనం మ్యాట్రిసెస్ అండ్ హెడ్ బోర్డ్స్, టూ సైడ్స్ మనకి చిన్న చిన్న విండోస్ వచ్చినాయి. ఆ టూ సైడ్స్ మనం రోమన్ బ్లైండ్స్ అయితే పెట్టాం. ఈ ఇంట్లో పెట్టిన ప్రతి కర్టెన్ మోటరైజ్డ్ విత్ రిమోట్ కంట్రోల్, మెయిన్ షేర్ రెండు ఇచ్చాం. ఇక్కడ హోమ్ థియేటర్ కూడా మనమే కంప్లీట్ చేసాం మంచి బడ్జెట్ లో. అండ్ హోమ్ థియేటర్ అవుట్పుట్ ఎలా ఉందో మేడం మాటల్లోనే విందాం. ఏమంటే యాక్చువల్గా అంటే మేము ఇంత బడ్జెట్ అని చెప్పి ఒక 25 lakhsలో మంచిగా మేము అనుకున్న దానికంటే ఇంకా బెటర్ ఇచ్చారు. యాక్చువల్లీ ఎవరు వచ్చినా కూడా చాలా బాగుంది అంటారు. మళ్ళీ వాళ్ళ అడ్రస్ కన్నా ఇవ్వమంటారు, రిఫర్ చేయమంటారు. వాళ్ళు కూడా వెళ్ళి చాలామంది చేయించుకుంటున్నారు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ సునీల్ కుమార్ ఫ్రమ్ ఏవి హోమ్ థియేటర్స్ అండ్ ఫర్నిషింగ్స్. మనం హైదరాబాద్లో పెద్దాంబర్పేటలో ఒక ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేసాం. ఇక్కడ కనిపిస్తున్న ఫర్నిషింగ్స్ మొత్తం మనమే చేసాం. సోఫా చూడండి ఎంత లగ్జరీ లుక్ లో ఉందో. డే అంతా ఎంత కష్టపడినా లాస్ట్ కి రావాల్సింది బెడ్రూమ్ లోకే. ఆ బెడ్రూమ్ లో మనం మ్యాట్రిసెస్ అండ్ హెడ్ బోర్డ్స్, టూ సైడ్స్ మనకి చిన్న చిన్న విండోస్ వచ్చినాయి. ఆ టూ సైడ్స్ మనం రోమన్ బ్లైండ్స్ అయితే పెట్టాం. ఈ ఇంట్లో పెట్టిన ప్రతి కర్టెన్ మోటరైజ్డ్ విత్ రిమోట్ కంట్రోల్, మెయిన్ షేర్ రెండు ఇచ్చాం. ఇక్కడ హోమ్ థియేటర్ కూడా మనమే కంప్లీట్ చేసాం మంచి బడ్జెట్ లో. అండ్ హోమ్ థియేటర్ అవుట్పుట్ ఎలా ఉందో మేడం మాటల్లోనే విందాం. ఏమంటే యాక్చువల్గా అంటే మేము ఇంత బడ్జెట్ అని చెప్పి ఒక 25 lakhsలో మంచిగా మేము అనుకున్న దానికంటే ఇంకా బెటర్ ఇచ్చారు. యాక్చువల్లీ ఎవరు వచ్చినా కూడా చాలా బాగుంది అంటారు. మళ్ళీ వాళ్ళ అడ్రస్ కన్నా ఇవ్వమంటారు, రిఫర్ చేయమంటారు. వాళ్ళు కూడా వెళ్ళి చాలామంది చేయించుకుంటున్నారు.